the real pain moves the Lord. The real cry, the real tears will move the Lord. దేవుణ్ణి అవి కదిలిస్తాయి. ముసలమ్మ కన్నీళ్లు దేవుణ్ణి కదిలించవు. నువ్వు ముసలిగా కొద్దిమంది మనం గమనిస్తాం, ప్రార్థన అనగానే టప 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 అని కన్నీళ్లు గారిపోతాయి, కొలాయి తిప్పేస్తారు వాళ్ళు. అటువంటి కన్నీళ్లకు విలువ లేదు. ఐ సే డైరెక్ట్లీ టు యూ, అటువంటి కన్నీళ్లకు విలువ లేదు. నీవు కన్నీరు కారిస్తేనే నీ ప్రార్థన వింటావు, దేవుడు వింటాడు అనుకుంటే అది తప్పు. నిజమైన కన్నీళ్లు, నిజమైన బాధ జీవితకాలం అంతా దేవుడు నీలో నాలో ఉంచాడు. అలాగ ఉంచితే ఎప్పుడో పరలోకానికి చేరుకుంటాం మనం. హల్లెలూయా. కొంతకాలం నీ జీవితంలో బహుశా అది అనుమతించబడవచ్చు, నిన్ను మార్చడానికో, నిన్ను రూపించుకోవడానికో, నీకు సహనమును నేర్పడానికో, నీకు పరిస్థితులలో జ్ఞానం ఇవ్వడానికో, గుణపాఠము కొరకో, దేని కొరకో దేవుడు కొన్ని సమయములలో అటువంటి బాధ నీ జీవితంలో నీ పిలుపును స్థిరపరచడానికో, నీ జీవితం మీద ఉద్దేశమును నెరవేర్చే క్రమంలోనో. యేసేపు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చాయి. చెరసాల గుండా వెళ్ళాడు, లేకపోతే నిందల పాలయ్యాడు, గుంతలోనికి ఆ యొక్క బావిలోనికి అతడు త్రోసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో మార్లు కన్నీరు కార్చుండొచ్చు, బాలుడై ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. బట్ హల్లెలూయా, ఎ టైం కేమ్, హి బికేమ్ ఎ కింగ్. ఒక సమయం రాబోతుంటున్నది. ఆ సమయం వచ్చినప్పుడు నీ యొక్క విలువైనటువంటి కన్నీరు, నీ ప్రాణములో నుంచి, నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి కన్నీరును దేవుడు దృష్టి ఉంచాడు. ఆ కన్నీరుకు కారణమైనటువంటి వారు నిశ్చయముగా సమాధానము చెప్పే తీరేటువంటి పరిస్థితిని కూడా దేవుడు కలగజేస్తాడు. ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినం. ఉత్సహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినం. యెహోవా నిస్సి మాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఇరే మాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా అందరూ ఈ సమయంలో బైబిల్స్ తీసి మనం ఉంటున్నటువంటి చోటనే, గృహములలో లైవ్ చూస్తున్నటువంటి వీరు, లేకపోతే భవిష్యత్తులో ఈ వాక్యాన్ని చూసేటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో బైబిల్లో ఉన్నటువంటి వాక్యమును తెరచి 7వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరబడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. హల్లెలూయా. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి 3వ వచనం నుండి,
అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులకు పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఈ రోజున మీతో కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. గమనించండి, చాలాసార్లు ఇటువంటి మాటలు నేను మాట్లాడేటువంటి ఈ మాటలు మీరు విని ఉండవచ్చు. అనేక బోధకులు చాలామంది మీతో ఈ మాటలు మాట్లాడి ఉండవచ్చు. అవి మనము కూడా, నేను కూడా, మీరు కూడా అనేక మార్లు వింటూ ఉంటుంటాము. కానీ అంతగా ఆలోచించకుండా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాము, అంతగా చెవిన పెట్టమన్నమాట. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. అసలు నీకున్నటువంటి విలువ నీకు తెలుసా? ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా గమనించాలి. నీ విలువ నీకు తెలుసా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. నీకున్నటువంటి విలువ, నువ్వు ఎవరివైనా సరే, ఏ పరిస్థితులలో ఉన్నా సరే, ఈరోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. నీకున్నటువంటి విలువ ఏంటో నీకు తెలుసా? దేవుని దృష్టిలో అసలు నన్ను దేవుడు ఏ విధమైనటువంటి దృష్టి ఆయన కలిగి ఉన్నాడు, ఎంత విలువ అనేది ఆయన దృష్టిలో మనము కలిగి ఉన్నాము. నీ గురించి ఎప్పుడైనా అసలు నీకంటూ విలువ అనేది ఉందా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రోజున ఈ సంగతిని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అనేక మార్లు ఇటువంటి మాటలు మనం వినుంటాం. నీ విలువ నీకు తెలుసా? నీ ఉద్దేశము తెలుసా? నీకున్నటువంటి దర్శనము తెలుసా? నీకున్నటువంటి ప్రవచనము తెలుసా? అనేకమైనటువంటివి మనం వింటూ ఉంటుంటాం. కానీ ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ రోజున నీకున్నటువంటి విలువ ఏంటి? అసలు నీ దృష్టిలో, నీ హృదయంలో, నీ జీవితానికి ఏ విధమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు? ఏ విధముగా ఆయన నీ ప్రాణము కొరకు, నా ప్రాణము కొరకు ఆయన వెల చెల్లించాడు? ఈరోజు మనము తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. మన జీవితం యొక్క విలువ ఏంటో మనము తెలుసుకునకపోయినట్లయితే మనము అజ్ఞానములో ఉన్నటువంటి వారం అవుతున్నాం. ఈరోజు ఈ వాక్యమును నీవు కూర్చొని వింటున్నావు, లేకపోతే నిలబడో, లేకపోతే ప్రయాణము చేస్తూ నీవు వింటున్నట్లయితే దయచేసి నా మాటలను నీవు జాగ్రత్తగా చెవిన పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఒంటరిగా ఈ వాక్యమును వింటున్నావేమో, లేకపోతే ఈ వాక్యమును వింటున్నటువంటి నీకు విలువ, ఈ లోకంలో ఎవరు కూడా విలువ ఇవ్వడం లేదేమో, నీవెందుకు పనికిరాని వాడవని, నీవెందుకు ఉపయోగపడవని ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నీ తోటివారు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ తోటి స్నేహితులు కావచ్చు, నీ పక్కన ఉన్నటువంటి వారు, నీతో కలిసి చదువుకుంటున్న వారు, ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారు, మరి ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నావేమో, సమస్యలతో, లోపల పోరాటములతో, కలిగేటువంటి ఇబ్బందులతో నా జీవితం ఏమిటి, అసలు ఎందుకు నా జీవితం కొరగాకుండా ఉంటున్నది, ఎందుకొరకు నేను బ్రతకాలి, నాకున్నటువంటి విలువ ఏమిటి అని నీవు ఆలోచిస్తున్నావేమో, ఈరోజు ఈ సందేశం నీ కొరకే. హల్లెలూయా. వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనము ఈ యొక్క వేదనల నుండి, బాధల నుండి, మనకున్నటువంటి ప్రశ్నలన్నింటి నుండి, మనము ఎదుర్కొనేటువంటి ఆ సమాధానము లేనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనకు గొప్ప విడుదలను కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇటువంటి సమస్యలు మనము ఎదుర్కొంటున్నటువంటి సమయంలో పొరపాటున మనకు ఏదైనా ఇంకొక సమస్య బయట నుంచి వచ్చినట్లయితే, లేకపోతే ఒక అనారోగ్యం ఉన్నట్లయితే, లేకపోతే అనుకోనటువంటి సమస్య ఇతరుల ద్వారా ఎదురైనట్లయితే,
అది ఎటువంటిదంటే సామెత ఉంటున్నదన్నమాట, గోరు చుట్టపై రోకలిపోటు అని. గోరు చుట్టపై రోకలిపోటు. నీకున్నటువంటి సమస్యలే నీకు సరిపోకుండా ఉన్నట్లయితే, నీకు సరిపోవు అనుకుంటున్నట్లయితే, దానికి తోడుగా ఇతరుల వలన కలిగేటువంటి సమస్యలు కూడా నీ జీవితమును ప్రభావితము చేసేటువంటి పరిస్థితులలో వింటున్నావేమో. ఈరోజు ఈ సందేశము నీ కొరకే మాట్లాడబోచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు విన్నావు, చాలాసార్లు వింటున్నావు, లేకపోతే భవిష్యత్తులో కూడా నీవు వింటావు. కానీ ఈరోజు నీవు వింటున్నటువంటి ఈ వాక్యము నీ హృదయంలో నాటబడనీకపోయినట్లయితే, నీ యొక్క విలువ ఏంటో నువ్వే తెలుసుకోలేకపోయినట్లయితే, నీకున్నటువంటి ఆలోచన మార్చుకోకపోయినట్లయితే, ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి సత్యమును తెలుసుకోకపోయినట్లయితే, నీ యొక్క జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని కలిగినటువంటి ఉద్దేశములను, ఆలోచనలన్నింటిని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటున్నది. సో బివేర్, జాగ్రత్త పడు. యేసయ్య అనేక మార్లు ఆయన వాక్యంలో చెబుతూ వచ్చేవాడు అనమాట, చెవిలిగా వాడు వినుగాక, నిశ్చయముగా మీతో చెబుతున్నాను, జాగ్రత్త పడుడి అనేటువంటి మాటలు ఎక్కువగా. ఎందుకు ఈ మాటలు అని అంటే, ఆయన ఎంఫసైజ్ చేసి చెప్పేటువంటి వాడు కొన్ని మాటలు. ఇవి మన జీవితంలో అన్ని, ఆయన వాక్యమంతా ప్రాముఖ్యమైనది, కానీ కొన్ని చోట్ల ఆయన ఎక్కువగా ఎంఫసైజ్ చేసి చెప్పేటువంటి వాడు, దానికి ఎక్కువ విలువనిచ్చి చెప్పేటువంటి వాడు. మరలా మీతో చెప్పుచున్నాను, జాగ్రత్త పడుడి, మరలా చెప్పుచున్నాను అనేటువంటి మాటలు, నిశ్చయముగా మీతో చెబుతున్నాను అనేటువంటి మాటలు. ఎందుకు ఆ మాటలు చెబుతున్నాడంటే అవి విలువైనటువంటివి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది నీ యొక్క జీవిత ప్రయాణంలో నీకు సహాయం చేస్తాము అనేటువంటి వారు నీకు ఎంతమందో చెబుతూ ఉంటారు. అందరూ నీ దగ్గరకు వచ్చి సహాయం చేసిన వారు కొందరు ఉంటారు, నీకు తోడుగా నిలబడిన వారు కొందరు ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు వారు కూడా నీ తోడుగా ఉండనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎవరు కూడా నీ దగ్గర నిలబడలేరు. హల్లెలూయా. ఏ పరిస్థితులలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రభువా అని నీవు మొరపెట్టగా నేనున్నాను అని మన దేవుడు నీ పక్షమున నిలబడి నీ పక్షముగా యుద్ధము చేసి విజయమును మనకిచ్చేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. నెవర్ అఫ్రైడ్. ఎప్పుడు భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ యొక్క విలువను నీవు తెలుసుకున్నట్లయితే ఆయన నిన్ను వెదకుకుంటూ వచ్చి నీ యొక్క జీవితంలో అద్భుత కార్యములను జరిగించేటువంటి వాడు. జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్. ఆయన వైపు నీ కనుదృష్టిని నిలుపు, ఆయన వైపు నీ ఆలోచనలను ఉంచవలసిందిగా కోరుతున్నాను. యు ఆర్ స్పెషల్. దేవుని యొక్క దృష్టిలో నీవు ప్రత్యేకమైనటువంటి వాడు. లోకం యొక్క దృష్టిలో నీకు ఏ విలువ లేదేమో, హల్లెలూయా, కానీ దేవుని యొక్క దృష్టిలో తప్పకుండా నీకు విలువ ఉంటున్నది. హల్లెలూయా. నీ యొక్క దృష్టిలో నీవు పనికిరాని వాడవుగా అనుకుంటున్నావేమో. నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, లేకపోతే నీ కుటుంబము, నీ తోటివారు అందరూ కూడా నీవెందుకు పనికిరాని వాడుగా చూస్తున్నారేమో. యేసయ్య నిన్ను చూచినప్పుడు, ఎప్పుడు ఆయన నిన్ను చూచినా తన కుమారుడిగానే నిన్ను చూస్తాడు. హల్లెలూయా. విలువైనటువంటి వానిగా చూస్తాడు. నీలో ఆయన రూపమును మనము ఆయన రూపంలోనికి రూపాంతరపరచబడాలని, ఆయన యొక్క వెలుగును మనం ఈ లోకానికి ప్రకాశింపచేయాలని, అది మనలో ఆయన ఉంచాడు కాబట్టే దానిని బయటికి తీసుకొని రావాలనే దేవుడు మనల్ని చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య అడుగుచున్నటువంటి మాట ఏమిటంటే, గమనించండి. యేసయ్య ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. 15వ అధ్యాయము 4వ వచనంలో ప్రశ్నిస్తున్నాడు, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాని వెదక వెళ్ళడా? ఈజ్ క్వశ్చనింగ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అని అంటే, 99 సరతము పక్కన పెట్టి ఒక్కదాని కోసము వెళ్ళేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. గమనించండి, ఆ ఒక్కడు ఎవరనంటే నువ్వే. ఆమేన్. ఆ ఒక్కడు ఎవరు అని అంటే అది నేనే.
ఈ వాక్యము వింటున్నటువంటి నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా, నీ హృదయము పగిలిపోయి బాధతో, ఆవేదనతో, ఎవరు కూడా ఆదరణ లేనటువంటి పరిస్థితులలో ఉంటున్నావా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క గొర్రె కోసము వెదకుకుంటూ ఏ విధముగా ఆ కాపరి వెళ్ళాడో, ఈ వాక్యము వింటున్నటువంటి నీ దగ్గరకు ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు, వెదకుకుంటూ వస్తున్నాడు. నిన్ను కాపాడాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను రక్షించుకోవాలని, నిన్ను నీ యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదములు ఇవ్వాలని ఆయన నిన్ను వెతుకుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. యు ఆర్ స్పెషల్. 99 మారు మనస్సు లేని నీతిమంతుల కంటే, గమనించండి, మారు మనస్సు లేని ఈ లోకములో ఉంటున్నటువంటి మేము నీతిమంతులము, మాకు దేవుడు అక్కరలేదు, మా నీతి మాకు సరిపోతుంది, నా దాన ధర్మములు సరిపోతాయి, మాకు కలిగి ఉన్న పేరు సరిపోతుంది, మాకు కలిగి ఉన్నవన్నీ పరపతి సరిపోతుంది అనుకునేటువంటి వారి కంటే, హల్లెలూయా, మారు మనస్సు కలిగి ఉండేటువంటి, మారు మనస్సు కలగాలని ఆశించేటువంటి, మన జీవితము మారాలి అని అనుకునేటువంటి, నా జీవితము మారాలి అని అనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు యేసయ్య వచ్చేటువంటి వాడు. అంటే ఆ 99 మంది కంటే కూడా ఒక్క మారు మనస్సు కలిగి ఉండాలి అనేటువంటి ఒక్క వ్యక్తి, అది ఎక్కడ ఉన్నా, ఈ వాక్యము వింటున్నటువంటి మీరు ఎంతోమంది ఇప్పుడు వింటున్నారు, భవిష్యత్తులో అనేకులు ఈ యొక్క వాక్యమును వింటారు. హల్లెలూయా. కానీ ఎవరైతే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి అని, నా జీవితమును మార్చుకోవాలి అని, ప్రభువా నా జీవితమును మార్చు అని ఎవరైతే మొర పెడతారో వారందరి జీవితము కొరకు దేవుడు ఎదుర్కొనేటువంటి వాడు, ఆయనే వెదుగుకుంటూ వచ్చి మన జీవితములలో అద్భుత కార్యములను జరిగించేటువంటి వాడు. The value of one soul is greater than the value of 99 souls. 99 గొర్రెల కంటే ఒకే ఒక్క గొర్రెకు దేవుడు విలువవిస్తున్నాడు. That much of value God is giving to you and to me. అంత గొప్ప విలువ దేవుడు మనకిస్తున్నాడు. గమనించండి, ఈ మధ్య పేపర్లో ఒక న్యూస్ చూశాను. ఏంటంటే ఆ న్యూస్, మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల ఎక్కడైనా వర్షం పడితే వజ్రాలు బయటికి వస్తాయి. హల్లెలూయా. మనకు దగ్గరగా, మనకు తెలుసు, పేపర్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. అనంతపురం ప్రాంతం అక్కడ డిస్టిక్లో మనకు తెలుసు ఏంటంటే, వర్షం పడిందంటే భూమిలో నుంచి వజ్రాలు బయటికి వస్తాయి. లాస్ట్ వీక్లోనే ఒక పేపర్లో చూశాను, ఒక వ్యక్తికి పొలం దున్నుతూ ఉన్నాడంట. పొలం దున్నుతూ ఉంటే ₹1,00,00,000 విలువైనటువంటి వజ్రం దొరికిందంట. పేపర్ కూడా వేశారు దాన్ని. హల్లెలూయా. గమనించండి, అతడు వజ్రాల కోసం వెతకలేదు. హల్లెలూయా. తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటే, తన పని తాను ఆలోచన లేకుండా, నాకు ఏదైనా దొరుకుతుందా అనేటువంటి ఆలోచన కూడా అతను లేకుండా ముందుకు వెళుతూ అతడు భూమిని దున్నుతూ ఉంటే ఆ వజ్రము బయటికి వచ్చిందంట. ఆయన వెతకలేదు, అయినా కూడా ఆయనకు దొరికింది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క దృష్టిలో నీవు నేను ఎంత విలువైనటువంటి వారమంటే, ఆయనే వెదకుకుంటూ మన కొరకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. గమనించండి, ₹1,00,00,000 విలువైన వజ్రం ఆ భూమిలో ఉన్నది అని అంటే అందరూ కట్టకట్టుకొని వెళ్ళిపోతారు వెతుక్కుంటూ వెళ్ళడానికి, అది దొరుకుతుందా అని. హల్లెలూయా. కానీ గమనించండి, మనము ఎంతో విలువైన వారము కాబట్టి మనము వెదకక మునుపే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అంత విలువైనటువంటి వాడవు నీవు నేను. అదే ప్రాంతంలో వర్షము పడినప్పుడు కొంతమంది అదే పనిగా వర్షం పడేటువంటి సమయంలో వారు వెదకుకుంటూ అక్కడే రాత్రింబవలు ఉంటూ వర్షాకాలం అంతా కూడా వజ్రాలు ఏమైనా దొరుకుతాయా, రత్నాలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పి వర్షం పడిన సమయంలో వెతికేటువంటిది మనం ఎప్పుడూ పేపర్లలో ప్రతి వర్షాకాలంలో చూస్తూనే ఉంటాం.
ఎందుకంటే విలువైనది ఏదైనా దొరుకుతుందా అని. మనము కూడా అటువంటి వారమే. దేవుడు మనల్ని వెతుకుకుంటూ వస్తున్నాడు. మనము దొరుకుతామని మనల్ని వెతుకుకుంటూ ఆయన వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గమనించండి, వీఆర్ ఫ్రమ్ ద డర్ట్. మనం ఎక్కడి నుండి తయారు చేయబడ్డాము అని అంటే మనము కూడా మట్టిలో నుండే తయారు చేయబడ్డాం. వజ్రములు, బంగారము, రత్నములు, విలువైనటువంటి రాళ్ళు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని అంటే హల్లెలూయా మట్టిలో నుండే అవి మనకు దొరుకుతాయి. ఆమేన్. అలాగనే యేసయ్య కూడా ఈ ప్రపంచములోనే అతి విలువైనటువంటి వస్తువును ఆయన ఏం చేశాడంటే మట్టిలో నుండే బయటికి తీశాడు. హల్లెలూయా. నీవు నేను ఎవరిమి అని అంటే ఆయన వెతుకుకుంటూ వచ్చి మనల్ని కనుగొన్నాడు. ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనము ఎంతో విలువైన వారము. వజ్రముల కంటే, బంగారము కంటే, భూమిలో దొరకు రత్నముల కంటే, సముద్రములో దొరకు ముత్యముల కంటే మనము ఎంతో విలువైన వారము. కాబట్టి యేసయ్య తన ప్రాణములు కూడా మన కొరకు. హల్లెలూయా. ఒక అది రాయి, అది వజ్రపు రాయి కావచ్చు, బంగారము కావచ్చు, మరి ఏదైనా లోహము కావచ్చు, అది భూమిలో నుంచి తీయబడినటువంటి తరువాత అది మలినముగా ఉంటుంది. హల్లెలూయా. అది మసకబారి ఉంటుంది. దానికి అప్పుడే విలువ రాదు. అది నల్లగానో లేకపోతే మట్టితో మిళితమైపోయో కలుషితమైపోయో ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది క్లీన్ చేయబడుతుందో, శుద్ధి చేయబడుతుందో, హల్లెలూయా, అప్పుడు మాత్రమే ఆ యొక్క రాయికి, ఆ యొక్క లోహమునకు మంచి విలువ అనేది ఇవ్వబడుతుంది. అంతవరకు దానిని విలువ పెట్టి కొనలేరు. అది ఎప్పుడైతే పాలిష్ చేయబడుతుందో, ఎప్పుడైతే క్లీన్ చేయబడుతుందో, ఒక రూపము, ఒక డిజైన్ ఎప్పుడైతే దానికి వస్తుందో అప్పుడు అది గొప్ప వెలకు అమ్ముడుపోతుంది. హల్లెలూయా. అలాగే యేసయ్యలో, ఈ లోకములో పుట్టినటువంటి మనము ఈ లోకము యొక్క సాంప్రదాయముల వలన, లోకాశల చేత, శరీరాశల చేత, లేకపోతే గర్వము చేత, డంబము చేత, హల్లెలూయా, మనము మలినమైపోయి ఉండగా, మసకబారి ఉండగా, కలుషితమైపోయి ఉండగా యేసయ్య తన రక్తము చేత మనల్ని కడిగాడు. తన రక్తము చేత మనల్ని శుద్ధి చేశాడు. మనకు రూపము కోల్పోయినటువంటి నీకు నాకు ఒక మంచి రూపమును ఆయన మనకిచ్చాడు. మనము విలువైనటువంటి వారము దేవుని యొక్క దృష్టిలో. ఈ లోకమంతా విలువలేని వారమని పక్కన పెట్టేసిందేమో. గమనించు, నీవు విలువైన వాడవు. ఇంకొకటి ఏమిటంటే దేవుని యొక్క వాక్యంలో మనము ఎన్నో మార్లు చూడగలము, లోకము చేత అణచివేయబడినటువంటి వారే, హల్లెలూయా, విశ్వాస వీరులుగా దేవుని యొక్క వాక్యములో ఉంచబడ్డారు. దావీదు సౌలు చేత, లోకము చేత అణిచివేయబడ్డాడు. యేసేపు అన్నదమ్ముల చేత అణిచివేయబడ్డాడు, లోకము చేత అణిచివేయబడ్డాడు. యేసయ్య తన అన్నల చేత, తన జనాంగము చేత తృణీకరింపబడ్డాడు. పేతురు తన సొంత వారే, తన సొంత వారు కూడా అతన్ని తృణీకరించారు. అందరూ కూడా పౌలు యొక్క విషయంలో అనేకులు అందరూ తృణీకరించారు. కానీ లోకములో విలువైనటువంటి వారిగా వారు ఎప్పుడు మార్చబడ్డారు అని అంటే యేసయ్య నామాన్ని వారు ధరించినటువంటి తరువాత. నీవు నేను ఇప్పుడు ఈ సమయంలో నీకున్నటువంటి విలువను నీవు తెలుసుకున్న ఎడల, యేసయ్య నా జీవితంలో నీవు అద్భుత కార్యము జరిగించుము ప్రభువా అని నీ జీవితమును ఎలాగ ఉన్నదానిని, అది ఏ విధముగామైన మలినమైన, కలుషితమైపోయిన, పాపముతో నింపబడిన, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, గర్వముతో అది ఉన్న, ఇప్పుడు ప్రభువా నా జీవితమును నీకు సమర్పిస్తున్నాను అన్న ఎడల, హల్లెలూయా, ద డిజైన్ వర్క్స్ విల్ స్టార్ట్. దానిని దేవుడు రూపించడం మొదలు పెడతాడు. తన రక్తముతో శుద్ధి చేయడం మొదలు పెడతాడు. ఒక విలువైనటువంటి దానిగా బయటికి తీసుకుని రావడం మొదలు పెడతాడు. గొప్ప విలువను మనము కలిగి ఉన్నాము. గొప్ప విలువను మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆస్క్ జీసస్, ఆస్క్ జీసస్, ప్రభువా ఆయనను నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించు. దేవుడే సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు. మీన్ దిస్ వర్డ్. ఈ వాక్యములో, ఈ యొక్క మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గమనిద్దాం.
సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడే నిన్ను, చెప్పండి నాతో కలిసి, నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఫీల్ దిస్ వర్డ్. నేను విలువైన వాణ్ణి కాకపోయినట్లయితే, నా జీవితానికి ఉపయోగం లేకపోయినట్లయితే, బహుశా నేను అన్నీ కోల్పోయి రోడ్డున పడిన స్థితిలో ఉన్నా, ఎవ్వరికి పనికిరాని వాడనైనా, సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో, లోకమంతా అవమానించిన, వెలివేసిన, పనికిరాని వాడవు అని అనినా, బహుశా నీ పాపముల చేతనే నీవు తృణీకరింపబడి ఉన్నావేమో. నీవు చేసినటువంటి తప్పుల వలన, వ్యభిచారము వలన, మోసము వలన, నమ్మక ద్రోహము వలన లోకమంతా నిన్ను పక్కన పెడుతున్నారేమో. నీవు చేసినటువంటి తప్పులకు నీవు ఫలం అనుభవిస్తున్నావేమో. ఎవరు నిన్ను పట్టించుకోలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో. ఆస్క్ జీసస్, లార్డ్ కమ్ టు మీ. యేసయ్యా నా యొద్దకు రా ప్రభువా, నన్ను, నా పాపములను, నా జీవితమును ప్రభువా క్షమించుము, నా జీవితంలోనికి రా అని నువ్వు ఆహ్వానించు. అద్భుత రీతిగా మన జీవితములలో ఉన్నటువంటి పరిస్థితులనన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హీ సాక్రిఫైస్ హిజ్ లైఫ్. దేవుడే తన ప్రాణమును పెట్టి కొన్నాడు నీ ప్రాణమును, నిన్ను విమోచించాడు అని అంటే, నీ ప్రాణము ఎంతో విలువైనది కాబట్టే ఆయన దృష్టిలో నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే. గమనించు, ఎవరైనా మన జీవితంలో ఎవరైనా మన వెంట పడుతున్నారు అని అంటే, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి నీ వెంట నా వెంట పడుతున్నాడు అని అంటే, సాధారణంగా మా ఇక్కడ మనకే తెలుసు, మన జీవితంలో ఒక ఎంఆర్ఓనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక కలెక్టరో, లేకపోతే ఒక ఎంపీనో ఎవరైనా నీ వెంట నా వెంట వచ్చారు అని అంటే, హల్లెలూయా, లోకమంతా నిన్ను నన్ను చూస్తారు. ఎందుకంటే నీకు నాకు ఎంతో విలువ ఉంది కాబట్టే అంత గొప్పవారు కూడా నీ వెంటబడుతున్నారు అనేటువంటి విషయాన్ని లోకం గమనిస్తుంది. నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవరు రారు సాధారణంగా. కానీ ఒక గొప్ప వ్యక్తి నీ వెంటబడ్డాడు, నీతో అవసరత పడింది, నువ్వు అతనికి చేయాలి, అతడు నీ యొక్క హెల్ప్ అడుగుతున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు అని అంటే, గమనించండి, నువ్వు ఎంతో విలువైన వాడవు. ఆమేన్, హల్లెలూయా. మరి లోకాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు నీ దగ్గరకు ఆయన వస్తున్నాడు, నిన్ను ఆయన పిలుస్తున్నాడు. నీ యొక్క హృదయం అనే ద్వారము యొద్ద నిలబడి ఆయన తలుపు తడుతున్నాడు. నీ యొక్క తలుపును నీవు తెరచిన ఎడల నీ లోనికి వచ్చి, హల్లెలూయా అంటే, గమనించండి, నీవు నేను విలువైన వారము కాబట్టే దేవుడు మన యొద్దకు, నీ యొద్దకు, నా యొద్దకు ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. నీవు నేను ఆయన యొక్క దృష్టిలో మనము విలువ లేనటువంటి వారమైతే ఆయన వచ్చేటువంటి వాడు కాదు. ఏ జంతువు వైపున కానీ, ఏ సముద్రంలో ఉన్నటువంటి వాటి జీవులపైన కానీ, ఏ పక్షుల కొరకు కానీ కాదు. కానీ ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే
ఆయన నీ యొద్దకు నా యొద్దకు వస్తున్నాడు. అండ్ ద థింగ్ ఈజ్, ఈ లోకమంతా ఎవరైనా గొప్ప వ్యక్తి నీ వెంబడి పడ్డాడు అని అంటే ఈ లోకమంతా నీ వైపున చూస్తారు. హల్లెలూయా. దేవుడే నీ యొద్దకు ఇప్పుడు వస్తున్నాడంటే ఆమేన్. పరలోకమంతా నిన్ను చూస్తున్నదే. పరలోకము మాత్రమే కాదు, అపవాది వాని యొక్క సంబంధికులందరూ కూడా నీ వైపున చూస్తున్నారు. అపవాది, వాని రాజ్యము, వాని యొక్క దూతలు అందరూ కూడా నీ వైపున చూస్తున్నారు. అంత విలువైనటువంటి వాడవు నీవు నేను కూడా. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. Even heaven is celebrating your transformation. Even heaven is celebrating, పరలోకమే పండగ చేసుకుంటున్నదంట. ఏమిటి అని అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నదంట. ఎందుకంటే నీవు నేను మారు మనస్సు పొంది మన జీవితంలో దేవుణ్ణి పొందుకున్నటువంటి తరువాత ఆయన మార్గంలో మనం నడిచిన ఎడలా, ఆయన వైపు మనము అడుగులు వేసిన ఎడలా, ఆయన ఆజ్ఞలను అంగీకరించిన ఎడలా పరలోకం అంతా కూడా హల్లెలూయా సందడి జరుగుతున్నది. గమనించండి, యేసయ్య ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవదూతలు పాటలు పాడారంట. హల్లెలూయా. కానీ గమనించండి, ఆయన ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు మేబీ సెలబ్రేషన్ జరిగిందో లేదో మనకు తెలీదు, పైన బైబిల్లో అయితే రాయబడలేదు. కానీ ఎప్పుడైతే నీవు నేను రక్షణ పొందుకుంటామో, యేసును అంగీకరిస్తామో, హల్లెలూయా, పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ వాల్యూ గాడ్ ఈస్ గివింగ్ టు యూ అండ్ టు మీ అండ్ టు అవర్ సోల్స్. నీ యొక్క హృదయమునకు, నీ జీవితమునకు, నా జీవితమునకు అంత విలువైనది. విలువైన ముత్యము కంటే, విలువైన వజ్రము కంటే విలువైనటువంటి వారము మనము. ఈ లోకములో ఉన్నవారు ముత్యముల కోసము, వజ్రముల కోసము ఎలాగ వెతుకుకుంటూ వస్తారో అలాగే మట్టిలో ఉన్నటువంటి మనల్ని ఆయన వెతుకుకుంటూ వచ్చాడు. లోకములో కలుషితమైపోయి, మలినమైపోయి, రూపము కోల్పోయినటువంటి నిన్ను నన్ను వెతుకుకుంటూ ఆయన వచ్చాడు. తన రక్తము చేత ఆయన కడిగి, హల్లెలూయా, ఆయన వాక్యం అనేటువంటి ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయించి, ఆమేన్, ఆయన యొక్క రూపాంతర అనుభవములోనికి మనల్ని నడిపించుచున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకో. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 11వ వచనం ఇంతకు ముందు మనం చదువుకున్నాము. అక్కడ సంఘటన జరుగుతున్నది ఏమిటంటే, నాయిన్ అనేటువంటి గ్రామము, ఆ గ్రామంలోనికి యేసయ్య తన శిష్యులతో వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక విధవరాలు, తన యొక్క కుమారుడు మరణించాడు, ఆయనను పాడ మీద తీసుకుని వెళుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఆ పాడను అందరూ మోస్తున్నారు. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తల్లి ఏడుస్తూ ఉంటున్నది, రోదిస్తూ ఉంటున్నది, కన్నీరు పెడుతూ ఉంటున్నది. నథింగ్, అంత తప్ప ఏమీ జరగడం లేదు. ఈమె జీవితాన్ని ఒకసారి మనం గమనించుకుంటే బైబిల్లో ఇంకొకరితో ఈమెను పోల్చొచ్చు. ఎవరు అని అంటే ఆమె పేరు నయోమి. ఎవరు? నయోమి. ఎందుకు నయోమితో పోల్చుచున్నానంటే గమనించండి, నయోమి తన భర్తను కోల్పోయింది మొదట, తర్వాత తన కుమారులను కోల్పోయింది. దేవుని యొక్క రాజ్యమును విడిచిపెట్టి, ఆ ప్రదేశమును విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో తన సమస్తాన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయింది, తర్వాత కుమారులను కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయి ఒట్టి చేతులతో నిలబడింది. 2 కోడళ్ళు ఉంటే ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు తనతో కూడా నిలబడి ఉంది. సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులలో ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకొక భారము ఎవరున్నారంటే తన కోడలు కూడా భారముగా ఆమెకు ఉంటున్నది. అటువంటి పరిస్థితి ఈమెది కూడా. హల్లెలూయా. ఏంటి అని అంటే, మొదట తన భర్తను కోల్పోయింది. పోనీలే తను ఒంటరిని కాదు, నా కనీసము నాకు కుమారుడున్నాడు, నా వారసుడున్నాడు, నాకు తోడుగా ఉంటాడు, నా కాలాన్ని నేను ముందుకు సాగిస్తాను అనేటువంటి ఆలోచనతో ఆమె ముందుకు సాగుతూ ఉంటే ఏమైందంటే ఆ కుమారుడు కూడా కోల్పోయాడు. ఆ కుమారుని కూడా తను కోల్పోయింది. సమస్తాన్ని పోగొట్టుకునింది. ఇంకేమీ లేదు ఆమెకు. ఇంకా ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత పరపతి ఉన్నా తన జీవితంలో ఒక విలువ అనేది లేకుండా ఆమె కోల్పోయినటువంటి స్థితిలో అక్కడ ఉండిపోయింది.
ఏడుస్తున్నది, వేదన పడుతూ ఉన్నది. గమనించండి, అయితే క్రైస్తవులకి అదృష్టం అనేటువంటి మాట వాడాల్సినటువంటి పని లేదు. ఒకవేళ ఆ మాట మాట్లాడుతున్నారు అని అంటే అది దేవుని కృపయే. మన జీవితంలో ఏదైనా అబ్బా నీకు భలే లక్కీ ఛాన్స్ రా, ఏదైనా దొరికింది, ఏదైనా వచ్చిందంటే భలే లక్కీరా, నువ్వు నీకు అదృష్టం ఉందిరా అని అంటే మనకు అదృష్టం వలన అవి రాలా, దేవుని కృప వలననే మనకు వచ్చాయి. హల్లెలూయా. ఈమె జీవితంలో ఎటువంటి పరిస్థితి అంటే ఈమెను దురదృష్టవంతురాలనొచ్చు. ఎందుకు అని అంటే సమస్తాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కుమారుణ్ణి కోల్పోయింది, ఏడ్చుకుంటూ అక్కడ కూర్చొని ఉంది, సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులలో ఉంది. See, there is a spiritual law in Bible, that is, if you are losing something year by year, it is a curse. బైబిల్లో ఒక ఆత్మీయమైనటువంటి నియమం అనేది అది కొనసాగుతూ ఉంటున్నది. ఏమిటంటే మన జీవితములలో క్రమక్రమముగా ఏదైనా మనము కోల్పోతూ ఉంటున్నామంటే, మన కుటుంబాన్ని కావచ్చు, మన పిల్లలను కావచ్చు, మన ఆరోగ్యాన్ని కావచ్చు, మన పేరును కావచ్చు, మనకు కలిగిన వాటిని కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు, మన ఉద్యోగాన్ని కావచ్చు, మన వ్యాపారాలను కావచ్చు, క్రమక్రమముగా నష్టపోతున్నాము. మొదలు పెట్టావు, నష్టం వచ్చింది, ఉద్యోగము పోతున్నది, కుటుంబంలో ఒకప్పుడు మంచి సంతోషం ఉన్నది, ఇక ఎప్పుడు గొడవలు, కన్నీళ్ళు, వేదనలు, ఎప్పుడు కొట్లాటలు. హల్లెలూయా. See, it is not good. అది మంచిది కాదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ రోజున నీ జీవితంలో గమనించుకోవాలి. ఇటువంటి పరిస్థితులలో నీవు వెళ్తున్నట్లయితే యు మస్ట్ టర్న్ యువర్ లైఫ్ టు గాడ్. ఎక్కడో నీ జీవితంలో తప్పిపోయావు కాబట్టే, తీసుకోవాల్సిన నిర్ణయంలో సరైన నిర్ణయం లేదు కాబట్టేమో, లేకపోతే చేయకూడనటువంటి పని, వెళ్ళకూడనటువంటి చోటు, వ్యభిచారమో, మోసమో, విగ్రహారాధనో, దొంగతనమో, మోసమో, అపవిత్రత కలిగినటువంటి జీవితమో, హల్లెలూయా, చేయకూడనటువంటిది. రోమాలో రాయబడి ఉంటుంది, ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు, హోమోసెక్షువాలిటీ, ఐడోలేటరీ, హల్లెలూయా, pornography, whatever it may be. If you are doing all these things, ఇటువంటి వాటిని చేసినట్లయితే మన జీవితములో తప్పకుండా అది క్రమక్రమముగా నష్టమునకు, నాశనమునకు, శాపమునకు, కోల్పోవుటకే అది దారితీస్తుంది. హల్లెలూయా. గమనించండి, జాగ్రత్త పడాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు జాగ్రత్త పడాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ వార్నింగ్. ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు తప్పక నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను పాపము చేస్తున్నాను కానీ నాకు అన్నీ చక్కగా జరిగిపోతూ ఉన్నాయి, నేను పాపం చేస్తున్నాను, దేవుడు నన్ను ఏమి పట్టించుకోవట్లేదు, నేను పాపం చేస్తున్నాను, అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. హల్లెలూయా. గమనించు, ఏదో ఒక రోజున తప్పకుండా పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం ఉన్నది. నీ పాపపు జీవితాన్ని నువ్వు మార్చుకోకపోయినట్లయితే, మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించకపోయినట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్నది. God is talking with you. నీ హృదయంలో ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీకు ఒక అలజడి ఏదైనా నీ హృదయంలో మొదలైనట్లయితే, ఆ మాటలు నీతోనే ఈరోజు నేను మాట్లాడుచున్నాను. గమనించు, నీ యొక్క జీవితమును సమూలముగా మార్చుకోవలసిన అవసరత నీ జీవితంలో ఇప్పుడు ఉంటున్నది. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధవరాలు సమస్తాన్ని కోల్పోయింది. అండ్ అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, యేసయ్య అక్కడికి వస్తున్నాడు. యేసయ్య అక్కడికి వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఈ విధవరాలు యేసయ్యను చూడట్లేదు, గమనించలేదు, ఆలోచన కూడా లేదు ఆమెకి. ఏమున్నదయ్యా ఆమెలో అని అంటే, రోదన, వేదన, సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఆమె ఆయన్ను చూడట్లేదు. మన జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం ఎవరి వైపున కూడా చూడం, దేవుని వైపున కూడా చూడం కొన్నిసార్లు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన దేవుడు మన వైపున చూస్తూ ఉండేటువంటి దేవుడు, మన వైపున కనుదృష్టి నిలిపేటువంటి దేవుడు.
తన చల్లని చూపును నీ వైపున నా వైపున ఉంచినటువంటి దేవుడు. తప్పక మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. యేసయ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏమీ చేయట్లేదండి. ఆమె ప్రార్థించడం లేదు. యేసయ్య వచ్చాడని విశ్వాసం కలిగి లేదు, ఉపవాసము లేదు, లేకపోతే ఆయన వచ్చాడు అని ఆయనకు గౌరవము ఇవ్వట్లేదు. నథింగ్. మన వారు కొద్దిమంది చెప్పేటువంటిది అక్కడ అన్నీ ఏమీ లేవు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇంకొంతమంది చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, అవర్ టీయర్స్ విల్ నాట్ మూవ్ గాడ్. మన యొక్క కన్నీళ్ళు దేవునిని కదిలించవు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. గమనించండి, ఆ మాటను నేను సగము మాత్రమే నమ్ముతాను, సగము నేను నమ్మను. మొసలి కన్నీళ్లను దేవుడు కనుదృష్టి ఉంచడు. బర్త్డే వచ్చిందంటే ఏడ్చడము, ఎగ్జామ్స్లో మార్కులు వచ్చినాయంటే ఏడ్చడము, భర్త గట్టిగా కేకలేసాడంటే ఏడ్చడము, అత్త ఏదైనా అనరాని మాట అంటే ఏడ్చడము, లేకపోతే ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే ఏడ్చడము, ఇవన్నీ ముసలి కన్నీళ్ళు. ఎందుకు పనికిరావు. వీటిని తీసుకుపోయి దేవుని దగ్గర ఏడ్చావంటే ఉపయోగం లేదు. బట్ వెన్ యువర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ ద పెయిన్, నీ యొక్క హృదయము బాధతోనూ వేదనతోనూ కన్నీటితోనూ అది నింపబడి ఉన్నప్పుడు, బద్దలైపోయినప్పుడు నిజమైనటువంటి కన్నీరు నీ హృదయములో నుంచి వస్తున్నాయా? నువ్వు ప్రార్థన చేయకపోయినా, నీలో ఆ సమయంలో విశ్వాసము లేకపోయినా, దేవునిపైన నీవు దృష్టి ఉంచకపోయినా, దేవుడు ఆ కన్నీళ్ల చేత కదిలింపబడేటువంటి వాడు. హన్న 1 సమూయేలు 1 అధ్యాయం 10వ వచనములో హన్న బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఆమె ఏం చేస్తున్నదంట? దేవుని దగ్గరికి వచ్చి బహుగా ఏడ్చుచూ ఉండగా ఆమె కన్నీరు దేవుడు చూచాడు. హల్లెలూయా. ఆమె కన్నీటిని దేవుడు చూచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకుల యొక్క కన్నీటిని బైబిల్లో ఎందరో కార్చినటువంటి కన్నీటిని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, విలువైనటువంటి ఆ కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచి ఉంచాడంట. విలువైనటువంటి కన్నీటిని. ఇఫ్ యు ఆర్ క్రయింగ్ బిఫోర్ ద లార్డ్ విత్ ద రియల్ పెయిన్, నీ యొక్క హృదయంలో సమస్తాన్ని కోల్పోయి నిజమైనటువంటి కన్నీటిని నీవు కలిగి ఉన్నావా, ఆ కన్నీరు తప్పకుండా మన దేవుణ్ణి అది కదిలిస్తుంది. దేవుని వాక్యం అదే ఉంటున్నది. ఆమె కన్నీటిని చూచి ఆమె కన్నీరు పెడుతూ ఉంటే ఆయన ఆమె మీద కనికరపడి జాలిపడి, అవర్ టీయర్స్ విల్ మూవ్ గాడ్. ఆమె ప్రార్థన చేయడం లేదు, విశ్వాసం ఉంచట్లేదు, లేకపోతే పాటలు పాడడం లేదు, లేకపోతే మొరపెట్టడం లేదు, అసలు మాట్లాడడం లేదు, అసలు యేసయ్యనే గమనించడం లేదు. వెన్ యూ హ్యావ్ ఎ రియల్ పెయిన్, నీ యొక్క జీవితంలో ఆ యొక్క బాధ ఉన్నప్పుడు యూ విల్ నాట్ రికగ్నైజ్ ఎనీథింగ్. నా లైఫ్లో కొన్ని పరిస్థితులలో అటువంటి బాధ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు ఏం చేసావన్నంటే, కొన్నిసార్లు రాత్రిపూట, దేవా నాకు ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను. దేవుడేమో ఒకవైపున నేనున్నాను, నువ్వు భయపడవద్దు, ధైర్యం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, ఆయన వాక్యంలో నుంచి వాగ్దానాలను, ఆయన వాక్యంలో నుంచి నిబ్బరం ఇస్తూ ఉంటే, ప్రభువా సరే ప్రభువా నువ్వు చేస్తావు, నేను నమ్ముతాను, కానీ ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నా చేత కావట్లేదు. జస్ట్ దేవా నీ దగ్గరకు వచ్చి ఏడుస్తానయ్యా, నీ కన్నీళ్ళు పెట్టుకుంటా తండ్రి, మోకాళ్ళ మీదనో లేకపోతే కూర్చోనో ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా కన్నీటిని చూచినటువంటి దేవుడు నా పక్షమున
కదిలాడు. నాకు ఆయన కృపచేత అద్భుత రీతిగా అనేక మార్లు సమస్యలలో నుంచి, వేదనలలో నుంచి, నమ్మక ద్రోహములలో నుంచి, బాధలలో నుంచి, అన్నింటిలో నుంచి. ఆ టైంలో నేను ఏం ప్రార్థన చేయలేదు. కొన్ని సమయాలలో జస్ట్ ఐ వెంట్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి వెళ్ళాను, ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. అవర్స్ నైట్స్ అంతా ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి వాడిని. హల్లెలూయా. ఆ టైంలో నాలో విశ్వాసము లేదు, నాలో నిబ్బరము లేదు, నాలో ధైర్యము లేదు, నాలో భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన లేదు. నా జీవితం ఏమవుతుందో నాకే తెలియనటువంటి పరిస్థితులలో ఏమవుతుందో నాకు తెలియదు ప్రభువా, నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కేవలము నేను నీ దగ్గర ఏడవడానికే వస్తాను ప్రభువా. ద రియల్ పెయిన్ మూవ్స్ ద లార్డ్. ద రియల్ క్రై, ద రియల్ టీయర్స్ విల్ మూవ్ ద లార్డ్. దేవుణ్ణి అవి కదిలిస్తాయి. ముసలమ్మ కన్నీళ్లు దేవుణ్ణి కదిలించవు. నువ్వు ముసలిగా, కొద్దిమంది మనం గమనిస్తాం, ప్రార్థన అనగానే టప అని కన్నీళ్లు కారిపోతాయి, కుళాయి తిప్పేస్తారు వాళ్ళు. అటువంటి కన్నీళ్లకు విలువ లేదు. ఐ సే డైరెక్ట్లీ టు యూ, అటువంటి కన్నీళ్లకు విలువ లేదు. నీవు కన్నీరు కారిస్తేనే నీ ప్రార్థన వింటావు, దేవుడు వింటాడు అనుకుంటే అది తప్పు. నిజమైన కన్నీళ్ళు, నిజమైన బాధ జీవితకాలమంతా దేవుడు నీలో నాలో ఉంచడు. అలాగ ఉంచితే ఎప్పుడో పరలోకానికి చేరుకుంటాం మనం. హల్లెలూయా. కొంతకాలము నీ జీవితంలో బహుశా అది అనుమతించబడవచ్చు. నిన్ను మార్చడానికో, నిన్ను రూపించుకోవడానికో, నీకు సహనమును నేర్పడానికో, నీకు పరిస్థితులలో జ్ఞానం ఇవ్వడానికో, గుణపాఠము కొరకో, దేని కొరకో దేవుడు కొన్ని సమయములలో అటువంటి బాధ నీ జీవితంలో నీ పిలుపును స్థిరపరచడానికో, నీ జీవితం మీద ఉద్దేశమును నెరవేర్చే క్రమంలోనో. యేసేపు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చాయి. చెరసాల గుండా వెళ్ళాడు, లేకపోతే నిందల పాలయ్యాడు, గుంతలోనికి, ఆ యొక్క బావిలోనికి అతడు త్రోసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో మార్లు కన్నీరు కార్చుండొచ్చు, బాలుడై ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. బట్ హల్లెలూయా, ఎ టైమ్ కేమ్, హీ బికేమ్ ఎ కింగ్. ఒక సమయం రాబోతుంటున్నది. ఆ సమయము వచ్చినప్పుడు నీ యొక్క విలువైనటువంటి కన్నీరు, నీ ప్రాణములో నుంచి, నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి కన్నీరును దేవుడు దృష్టి ఉంచాడు. ఆ కన్నీరుకు కారణమైనటువంటి వారు నిశ్చయముగా సమాధానము చెప్పే తీరేటువంటి పరిస్థితిని కూడా దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ దట్ మచ్. అంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించేటువంటి వాడండి. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. కొద్దిమంది ఏ విధంగా ఉన్నారు అని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా, నాకు ప్రభువా నువ్వు మంచి వ్యాపారం ఇస్తే నేను నీకు ఇది చేస్తా. హల్లెలూయా. అటువంటివి, లేకపోతే మన భాషలో చెప్పాలంటే ముక్కుబళ్ళు. ఏమవి? కమిట్మెంట్స్, ముక్కుబళ్ళు, ఇటువంటివి మనం చేసి, ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తా. హల్లెలూయా. See, if you have faith and if you are real before the Lord, నీ యొక్క హృదయము దేవుని యొక్క సన్నిధిలో అది నిష్కల్మషమైనప్పుడు నీ ముక్కుబడులు కూడా దేవునికి అవసరం లేదు. జస్ట్ యువర్ హార్ట్ విల్ మూవ్ ద లార్డ్. నీ యొక్క హృదయమే దేవునిని అది కదిలిస్తుంది. అంతమా యెషయా 53వ అధ్యాయము 4వ వచనంలో, యెషయా 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన బాధలని, మన కన్నీటిని, మన రోగమును, మన శ్రమలను, మన అప్పులను, మన జీవితంలో ఎదురయ్యేటువంటి వాటన్నింటినీ, అది ఎంత పెద్దదైనా, ఎంత వేదనదైనా, ఎంత కన్నీటిదైనా, వాటన్నింటినీ భరించుటకే, అన్నింటినీ మోయుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నీ దగ్గరకు, నా దగ్గరకు వచ్చి వాటన్నింటినీ నేనున్నాను, నా భారం, నీ భారములన్నింటినీ, భారము మోయుచున్న జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను అని అంటున్నాడు. యు మే ఆస్క్, నువ్వు అడగచ్చు, యు మే ఆస్క్. గమనించు, ఈ లోకములో చాలామంది అన్యులు కూడా ఇటువంటి వేదనలతోనే, బాధలతోనే వెళ్తూ ఉన్నాడు. మరి దేవుడు వారి దగ్గరకు వెళ్ళడా, వారి యొక్క బాధను తీర్చడా అనేటువంటి ప్రశ్న కూడా కొన్నిసార్లు మనకు వస్తుంది. హల్లెలూయా.
అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ బాధను తొలగించాలని, ఆ చీకటిలో నుంచి, లోకములో నుంచి నాశనానికి పాత్రులైనటువంటి వారిని వేదనలతోనూ, బాధలతోనూ, అప్పులతోనూ, నష్టములతోనూ, కష్టములతోనూ చీకటిలో ఉన్నటువంటి వెలుగుకు ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలవాలనే నిన్ను నన్ను పిలుచుకున్నా. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. అది మన బాధ్యత. ఈ యొక్క సమయంలో ఈ వాక్యము వింటున్నటువంటి నీవు మాత్రమే కాదు, నీవు బలపరచబడినటువంటి మీదట పేతురుతో అంటున్నాడు ఆయన, పేతురు, ఇదిగో నీకు శోధన కలుగుతుంది, కానీ నీ యొక్క మనసు విరిగిన తరువాత, నీవు స్థిరపడిన తరువాత నీ యొక్క సహోదరులందరినీ నీవు బలపరచవలసిన వాడవై ఉన్నావు. ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఒకవేళ నీ జీవితంలో ఇంతకు మునుపే నీవు ఈ శ్రమలలో వెళ్ళినట్లయితే, నీవు ఇప్పుడు స్థిరపడినట్లయితే, ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఈ వాక్యము విన్న తర్వాత స్థిరపడినట్లయితే, హల్లెలూయా, గమనించు, నీ సహోదరులను సైతము, నీ తోటి వారిని సైతము వారందరి దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని రాజ్యమును విస్తరింపజేయుచు వారందరినీ నిబ్బరము, వారందరికీ ధైర్యము, వారందరికీ సువార్త చెప్పవలసినటువంటి బాధ్యతను నీ మీద ఆయన మన మీద ఉంచాడు. గుడ్ న్యూస్, హల్లెలూయా. దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మన యొక్క హృదయములో ఉన్నటువంటి బాధను బట్టి, వేదనను బట్టి కదిలేటువంటి దేవుడు. ఇక్కడ ఏంటంటే, ఈ విధవరాలు ఆమె అడగలేదు, మొరపెట్టనూ లేదు, అసలుకు యేసు వైపే చూడలేదు. కానీ యేసయ్య తన వైపు చూశాడు. చూసి వెళ్ళి ఆ పాడను ముట్టి ఆ యొక్క చిన్నవాన్ని పైకి లేయనగానే వాడు పైకి లేచి నిలబడ్డాడు. 3 విషయాలు యేసయ్య ఇక్కడ చేశాడు. ఏంటో తెలుసా? మొదటిది, ఆమె కన్నీటిని ఆపాడు, ఆమె భయమును తీసివేశాడు, ఆనందమునిచ్చాడు. కన్నీటితో ఆమె ఉంది, ఒంటరినైపోయాను అనేటువంటి భయముతో ఆమె ఉంది, సంతోషాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులలో ఆమె ఉంది. ఆమె కన్నీరు ఆగిపోయింది, ఆమె భయం వెళ్ళిపోయింది, ఆమె కోల్పోయినటువంటి సంతోషము తిరిగి ఆమెకి ఇవ్వబడింది. నీ యొక్క జీవితములో కోల్పోయినటువంటి ఉద్యోగమా, లేకపోతే నాశనమైపోయినటువంటి వ్యాపారమా, నీ కుటుంబంలో ఉంటున్నటువంటి వేదన, మరణకరమైనటువంటి పరిస్థితులలో అది ఉంటున్నదేమో, ఈరోజు యేసయ్య దానిని ముట్టబోచున్నాడు. యేసు ఈరోజే దానిని ముడుచున్నాడు. యేసు నామమున అది పైకి లేపబడునుగాక, యేసు నామమున తిరిగి జీవము పొందునుగాక, నీ కన్నీరు యేసు నామమున ఆపబడునుగాక, యేసు నామమున నీ భయము తొలగింపబడునుగాక, యేసు నామమున నీకు సంతోషము తిరిగి కలుగునుగాక. జస్ట్ లుక్ ఇంటు హిమ్, లుక్ ఆన్ టు హిమ్. యేసయ్య వైపున చూడు, యేసయ్య వైపున చూడు. నా జీవితము ఏమవుతుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచనతో నీవు ఉంటున్నావా? ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అనేకులు ఉద్యోగములు కోల్పోతున్నారు, ఇరుకులో వెళ్తున్నారు, వ్యాపారములు మూతబడ్డాయి, కట్టవలసినటువంటి డబ్బులు పేరుకుపోతున్నాయి, చెల్లించవలసినటువంటి అప్పులు పెరిగిపోతున్నాయి, కుటుంబములో రోజు జరగడము కూడా కొన్నిసార్లు కష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. దేవుడు నీ వైపున చూస్తున్నాడయ్యా. అమ్మా, దేవుడు నీ వైపున చూస్తున్నాడు. తల్లి, దేవుడు నీ పైన కనుదృష్టి ఉంచాడు. భయపడవద్దు. నా పిల్లల జీవితం ఏమిటి, నా జీవితం ఏమిటి, నేను ఏ విధముగా బ్రతకాలి, ఏం జరుగుతుంది, రాబోయే కాలంలో ఇంకా ఎన్ని శ్రమలు, వేదనలు నాకు ఎదురవుతాయో, నా యొక్క పరిస్థితి ఏమిటి, నాకు ఆదరణ ఎవరు, నాకు సహాయం చేయవారు ఎవరు అని నీవు బాధపడుతున్నావేమో, యేసయ్య నీకున్నాడు. విశ్వాసము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు. నా మాటలు వింటున్నటువంటి నువ్వు నిబ్బరము తెచ్చుకొనము. తప్పక ఆయన నీ యొక్క జీవితమును పరిమళింపజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు, పుష్పింపజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు మన పక్షమున ఉంటుండగా, ఆయన కృప మన మధ్య ఉంటుండగా, ఆయన యొక్క సన్నిధి మన జీవితములలో ఉంటుండగా
యేసయ్య మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన వైపున చూద్దాం, ఆయన వైపున మనం చూద్దాం. దేవుని వైపున చూస్తూ మనం కళ్ళు మూసుకొని ఆయన వైపున చూస్తూ మన జీవితములను మనం సమర్పిద్దాం. నీ కన్నీటిపైన దృష్టి నిలిపాడు. నీవు విలువైనటువంటి వాడవు. నీ యొక్క జీవితము పైన ఆయన కనుదృష్టిని ఉంచుచున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, విశ్వాసము కలిగి ఉండు. నీ రక్తముతో కడిగితివి, నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నిన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని దేవుని వైపు చూస్తూ, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను నిలవాలని, నీ మహిమ నాలో వెలగాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో Lord, we glorify your name. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆయన వైపు చూస్తూ, మహోన్నతుడా, నీ సన్నిధిలో మేము ఉంటున్నామయ్యా. నీ మాటలు విన్నటువంటి ఈ రోజున మా బ్రతుకులకు ఉన్నటువంటి విలువ మేము తెలుసుకున్నాం దేవా. మా కన్నిటికి ఉన్నటువంటి విలువను మేము తెలుసుకున్నామయ్యా. మా ప్రార్థన నీవు అంగీకరించేవాడవు. నీ కనికరమును మా మీద ఉంచి బహువాత్సల్యత కరుణా సంపన్నుడవైనటువంటి దేవా, ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవైన దేవా, మా అందరి జీవితములలో నీ యొక్క పిలుపును, దర్శనమును, అభిషేకమును, వాగ్దానములను అన్నింటినీ మీరు నెరవేర్చమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాము. మా జీవితములలో నీ 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 ఆలోచనను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ ప్రభువా, నీవిచ్చిన వాగ్దానములను బట్టి, దర్శనమును బట్టి, నీ పిలుపులను బట్టి, నీ అభిషేకమును బట్టి, నీ కృపను బట్టి వందనములు. నాయకులను, కుటుంబములను, ప్రతి ఒక్కరిని, దూరమున్న వారిని, పిల్లలను అందరినీ నీ పరిశుద్ధ రక్తము కిందికి తెస్తున్నామయ్యా. నీ రక్తం చేత ముద్రిస్తున్నాము. మా అతిక్రమములను, దోషములను, పాపములను మీరు క్షమించండి. నీ రక్తము చేత కడగండి. ఈ వాక్యము వింటున్నటువంటి వారందరినీ మీరు ప్రభువా, మాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీరు కనుదృష్టిని నిలపండి ప్రభువా. నీ కనికరమును దయచేయండి.
మాకు వ్యతిరేకముగా పలకబడిన శాపపు మాటలు, ఎత్తబడిన చేతులు, గుంపు, అపవాది ప్రణాళికలు, తంత్రములు, క్రియలు యేసు నామమున నాశనమైపోవునుగాక, ఎండిపోవునుగాక, విసర్జింపబడి అగ్ని చేత ఎండిపోయి యేసు నామమున అగ్ని చేత కాల్చబడునుగాక. దీర్ఘకాలిక వ్యాధులు, రోగములు, బలహీనతలు యేసు నామమున కొట్టివేయబడి సంపూర్ణమైన ఆరోగ్యములు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, మాంసములో, రక్తములో, ఎముకలలో, నరములలో యేసు నామమున సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగునుగాక. ప్రమాదములు, ఆటంకములు, మరణములు, సమస్యలు భూమి మీద వాటి వలన, సముద్రమున్న వాటి వలన, గాలి వాటి వలన ప్రతి విధమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు యేసు నామమున కొట్టివేయబడునుగాక. బలమైన కోటవై, రక్షణ ఆశ్రయ దుర్గమై, రాతికి పాదములు తగలకుండా ఎత్తి పట్టుకుని వాడవు నీవే, కాపాడు వాడవు నీవే, బలమునిచ్చు వాడవు నీవేనయ్యా. వందనములు చెల్లిస్తున్నామయ్యా. కనికరమును దయచేయండి, కృపనివ్వండి, ధైర్యమునివ్వండి యేసయ్యా. నీ కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నామయ్యా. కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్లో సంఖ్య బహుగా విస్తరించును అని, ఒంటరి అయిన వారు 1000 మంది అగుదరని వాగ్దానము చేసి ఉన్నావు. యేసు నామమున నీ వాగ్దానములు నెరవేర్చబడునుగాక. ఒడ్డున పొంగి పొరిలి పారే నది జల ప్రవాహము వలె జనముల ఐశ్వర్యము పొంగి పొరిలి పారును అని ఉన్నావు. మా వ్యాపారములలో, ఉద్యోగములలో, చేతి పనులలో కలిగి ఉన్న వాటన్నింటిలో యేసు నామములో పొంగి పొరిలి పారే ఆశీర్వాదములు మేము కలిగి ఉందముగాక. అప్పు, నష్టము, లేమి, కొరత యేసు నామమున కొట్టివేయబడునుగాక. యేసు నామమున సమృద్ధి, భాగ్యము సంపాదించుకున్నకు సామర్థ్యమును, ఇషాకార్యులకు ఇవ్వబడిన సమయోచిత జ్ఞానము యేసు నామమున మేము కలిగి ఉందముగాక. ఎవరు ఎదురాడలేని అద్భుతములు, సూచక కార్యములు, మహత్కార్యములు, గొప్ప కార్యములు యేసు నామమున మా మధ్య జరుగునుగాక. లోకమంతా ఇది నీ వలన జరుగుచున్న కార్యములని యేసు నామమున వాక్యము స్థిరపరచబడుచుండగా లోకమంతా నీ వైపుకు వచ్చుదురుగాక, నిన్ను వెంబడించుదురుగాక. ఆ విధముగా అద్భుత సూచక మహత్కార్యములు, అపోస్తలుల కార్యములా జరిగినటువంటి అద్భుత కార్యములు యేసు నామమున మా మధ్య జరుగునుగాక. నీ అద్భుత సూచక మహత్కార్యములను మా మధ్య జరిగించమని, ఆశీర్వదించమని యేసు రక్తము కిందికి మేము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి ఈ సంవత్సరం అంతా అత్యధికమైన విజయమును దయచేయునుగాక. ఆమేన్.